సికింద్రాబాద్ లో బోనాల సందడి నెలకొంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సీఎం రేవంత్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. లష్కర్ బోనాల జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2500 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగుతోంది. బోనాల సందడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక లైవ్ ద్వారా అందిస్తారు. హారిక, సికింద్రాబాద్ బోనాలు అంటే రాష్ట్ర పండుగలానే జరుపుకుంటుంది తెలంగాణ రాష్ట్రం. అందులో ముఖ్యంగా సికింద్రాబాద్లో ఈ సందడి అంతా ఇంత ఉండదు. ఈరోజు కూడా తెల్లవారుజాము నుంచే ఈ ఉజ్జయిని మహంకాళి వేడుకలు ఉన్నాయి. అంగరంగ వైభవంగా కొనసాగుతాయని చెప్పుకోవాలి. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు శివశంకరుడు, జ్యోతిర్లు ఇటు ఒక్కొక్క అలంకరించుకున్నది బోనాలు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ మనం కూడా చూడొచ్చు లైవ్ లో ఇక్కడ నృత్యాలతో ఇక్కడ చెప్పుకోవాలి. ఎంతో జోష్తో అమ్మవారి దగ్గరికి వచ్చి మరి వారి బోనాలను సమర్పించడానికి అదేవిధంగా ఇటు రాజుపల్లి కూడా అంటే ఇటు బోనాలు తీసుకొని వస్తూనే అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం అందులో ఉన్నామో అంటే ఇప్పటికీ కూడా అంటే ఏదైతే ఈ బోనాలకు సంబంధించి అంటే ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము. అంటే ఏదైతే ఈ బోనాలకు సంబంధించి ఇప్పటికీ ఒక పక్క అంగరంగ వైభవంగా జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ జ్యోతిర్లు మాత్రం ఒక కంప్లైంట్ చేస్తున్నారనే చెప్పుకోవాలి. అయితే ఈ కంప్లైంట్ ఏంటి అంటే ఖచ్చితంగా అంటే మనం సరైన ఏర్పాటు చేయలేదు అని చెప్పేసి జ్యోతి శ్యామల, నిశాంత్ క్రాంతి లాంటి వాళ్ళు ఒక కంప్లైంట్ అయితే చేసి ఒక రచ్చ అయితే చేసి వెళ్ళారని చెప్పుకోవాలి. కానీ ఏదైతే ఇప్పటికీ కూడా ఇక్కడ మనం క్యూ లైన్ల విషయానికి వచ్చినా కూడా మొత్తం క్లియర్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇటు ప్రజలు అంటే ఎవరైతే దర్శనార్థం వచ్చారో వాళ్ళు మాత్రం ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్న క్రమంలో ఒక పక్క మాకు మాత్రం సపరేట్గా దర్శనాలు ఇవ్వలేదు, అది పోలీసుల అత్యుత్సాహం చూపించారు అని చెప్పేసి ఒక కంప్లైంట్ చేసి అయితే వెళ్ళారు. కానీ ఇక్కడ చూసుకున్నా కూడా మనం చుట్టుపక్కల చూసుకున్నా కూడా అంటే భారీ బందోబస్తుకు సంబంధించి అంటే ఇటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తిగా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక పక్క సీసీ కెమెరాలు, ఏఐ సీసీ కెమెరాలు పెట్టి మరి ఫేస్ రికగ్నైజేషన్కి సంబంధించిన కెమెరాలు పెట్టి మరి అంటే ఎలాంటి కిన్నర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి, ఈజీగా రికగ్నైజ్ చేయడానికి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఏదైతే ఇక్కడ మనం అంటే వచ్చే